పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియని డైలమాలో ఉన్నాయి. వాటిలో అసలు షూటింగ్ ఊసేలేని సినిమా హరిహర వీరమల్లు. దాదాపు 2 ఏళ్ల నుంచి షూటింగ్ మాట ఎత్తని ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, నిర్మాతకి పవన్ కళ్యాణ్ డబ్బులు వెనక్కు ఇచ్చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. నిజంగానే సినిమా ఆగిపోయిందా? ఆగిపోకపోతే షూటింగ్ ఎప్పుడు మొదలవుతోంది? ఓజీ షూటింగ్ ఓ కొలిక్కొచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడప్పుడే కాదన్న క్లారిటీ ఉంది. మరి హరిహర వీరమల్లు సంగతేంటి? అసలు ఉన్నట్టా లేనట్టా అని నిన్నటి వరకు డౌట్లోనే ఉన్నారు జనాలు. షూటింగ్ చేయడం కుదరక హరిహర వీరమల్లు ఆగిపోయిందని, పవన్ తన రెమ్యునరేషన్ వెనక్కిచ్చేశారని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది టీం. వకీల్ సాబ్ తర్వాత పవన్ మిగిలిన సినిమాలు చేస్తున్నారు. కానీ హరిహర వీరమల్లు షూట్ గురించి పట్టించుకోకపోవడంతో హరిహర వీరమల్లు ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది టీం. హరిహర వీరమల్లుకి సంబంధించి ఇరాన్, కెనడా, హైదరాబాద్, చెన్నైలో విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేస్తామని, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో సినిమాని ప్రజెంట్ చేస్తామని ఆడియన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఏఎం రత్నం ప్రొడ్యూసర్ గా, క్రిష్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు 2020లో వర్క్ స్టార్ట్ చేసింది. 4 ఏళ్ల నుంచి సాగుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేసి 2-3 సార్లు పోస్ట్ పోన్ చేసింది. పవన్ మిగిలిన సినిమాలు కమిట్ అవ్వడం, పొలిటికల్ గా బిజీగా ఉండడం, లుక్ వైజ్ కూడా టైం తీసుకోవడంతో హరిహర వీరమల్లు షూటింగ్ రోజు రోజుకి పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. బందిపోటు వీరమల్లు క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఇలా స్టోరీ లైన్ దగ్గర నుంచి స్టార్ క్యాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉన్న హరిహర వీరమల్లు గురించి ఇన్నాళ్లు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో డిసప్పాయింట్ గా ఉన్న ఫ్యాన్స్ ఈ పవర్ఫుల్ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇవ్వడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.